అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి, ఏర్పాట్లను పరిశీలించిన పర్యటన కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కొనపల్లి. ఈ నెల 26న ఏపీ రాష్ట్ర రజక ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం. IEEE సీనియర్ మెంబర్ గా డాక్టర్ గుత్తి నాగేశ్వరకు అరుదైన అవకాశం. ఇక డీటెయిల్స్ చూస్తే జూలై 18న మదనపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్న ప్రాంతాలను ముఖ్యమంత్రి పర్యటన కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్యే షాజహాన్ బాషాలతో పాటు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కొన్వల్లీలు సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు. మొదట బీటీ కళాశాల మైదానంలో హెలిపాడ్, బెంగళూరు రోడ్డు బిస్కెట్ ఫ్యాక్టరీ ఎదురుగా ప్రజావేదిక ఏర్పాట్లను, చీకల బయలు సమీపంలోని వెంకటమ్మ చెరువు ప్రాంతాలతో పాటు బెంగళూరు రోడ్లో ఏర్పాటు చేస్తున్న కార్యకర్తల సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లిలో పర్యటించనున్నారని, మదనపల్లి అభివృద్ధి ప్రదాత, మదనపల్లి కేంద్రంగా జిల్లాను ప్రకటించి 6 నెలలు గడుస్తున్న నేపథ్యంలో మదనపల్లిలో పర్యటించనున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికాలని, పెద్ద ఎత్తున స్వాగతం ఏర్పాట్లు చేసి సభ ఘన విజయం జరిగేలా కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుఖవాసి ప్రసాద్ బాబు, పరిశీలకులు నెట్టెం వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, రామూర్తి నాయుడు, నందకుమార్, R&B ఈఈ అరవిందదేవి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంపీడీఓ తాజ్ మస్రూర్, పెద్ద ఎత్తున పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 18న మదనపల్లికి విచ్చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని సభను చారిత్రాత్మక విజయవంతం చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం మదనపల్లిలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 ఎన్నికల ప్రచారంలో బెంగళూరు బస్టాండ్ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించి ప్రజానాయకుడిగా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారని ఎమ్మెల్యే కొనియాడారు. ముఖ్యమంత్రి మదనపల్లి జిల్లా ఏర్పాటుతోనే ఆగిపోకుండా ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని, గత 2 ఏళ్ల కాలంలోనే దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా వివరించారు. ఈ పర్యటనలో మదనపల్లి నియోజకవర్గానికి మరిన్ని కీలక వర్గాలు రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్థానిక మార్కెట్ యార్డ్ ఆధునీకరణ, బైపాస్ రోడ్ నిర్మాణం, రైతులకు ఎంతో మేలు చేకూర్చే టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుతో పాటు పట్టణంలో ట్రాఫిక్ సమస్య నివారణ కోసం రోడ్ల విస్తరణ పనులకు అదనంగా 30 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వారి నుంచి మన పెందుర్తి వెంకటేష్ గారు, అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్ వెంకటేష్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ మేడం, ఇంకా జిల్లా అధికారులందరూ కలిసి పూర్తి స్థాయిగా ఒకసారిగా ఎక్కడెక్కడ ఏ కార్యక్రమం ఎలా చేయాలని చెప్పి ఒక కార్యాచరణ ఈరోజు రూపొందించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చాలా బాగా జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి కార్యక్రమం విజయవంతం చేయడానికి పూర్తి స్థాయిగా అందరూ మాట్లాడి ఆలోచనలు చేసి ఒక మెరుగైన పద్ధతిలో ముఖ్యమంత్రి గారికి ఇక్కడ మదనపల్లి వచ్చిన సందర్భంలో 18వ తేదీ జరిగే కార్యక్రమానికి పూర్తి స్థాయిగా మాట్లాడి దానికి ఒక కార్యాచరణ కూడా తీసుకొచ్చాం. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా ఇంకా రూపొందిస్తాం. తప్పకుండా ఈరోజు చాలా బాగా కార్యక్రమం చేసిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 24వ ఎలక్షన్లో ఇచ్చిన మాట ఇచ్చినట్లు బెంగళూరు బస్టాండ్ సాక్షిగా మాట ఇచ్చారు. అదే మాట నిలబెట్టుకొని మదనపల్లికి జిల్లా చేశారు. జిల్లా చేసిన నాయకులు మదనపల్లికి దాదాపు 100 కోట్ల అభివృద్ధి ఇచ్చిన చరిత్ర. అదే కాకుండా 2 సంవత్సరాల వ్యవధిలోనే 100 కోట్ల అభివృద్ధి ఇచ్చాం. ఇది కాకుండా ఈరోజు మార్కెట్ యార్డ్ విషయం కానీ, అదేవిధంగా బైపాస్ రోడ్ కానీ, అదేవిధంగా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కానీ, అదేవిధంగా పట్టణానికి అభివృద్ధికి 30 కోట్ల రూపాయలు అడుగుతున్నాము. ఇదే కాకుండా పట్టణ రోడ్ వైడనింగ్ కూడా అడుగుతున్నాము. ట్రాఫిక్ సమస్య పైన ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా మనమంతా ఇవన్నీ పరిష్కారం చేసి ఒక మంచి పరిపాలన ఇవ్వాలంటే 18వ తేదీ తెల్లవారి 11:30 గంటకు రాష్ట్ర ముఖ్యమంత్రి
పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంలో నేను మదనపల్లి పట్టణ ప్రజలందరికీ దయచేసి ఏదైతే బీటీ కాలేజ్ హెలిప్యాడ్ గ్రౌండ్ ఉందో అక్కడ మనం పూర్తిగా చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికేటట్టుగా అందరు రావాలని చెప్పి సవినయంగా కోరుతూ, అదేవిధంగా 11:30 గంటలకు 11:45 వేంపల్లి దగ్గర ప్రజావేదిక ఉంటుంది. ఆ ప్రజావేదికలో బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభకు మదనపల్లికి రాష్ట్రానికి ఒక దిక్సూచిగా రాష్ట్రానికి సంబోధిస్తూ, రాష్ట్ర ప్రజలకు సంబోధిస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అదే కాకుండా మొన్న జమ్మలమడుగులో 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ ఇస్తానని చెప్పి మదనపల్లికి ఒక మహర్దశలాగా మాట్లాడిన చరిత్ర అయింది. అందుకోసం ఈ వేదికకు రేపు వచ్చే సందర్భమున 18వ తేదీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున విచ్చేసి తప్పకుండా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి ఆశీర్వదించేలా మదనపల్లి పట్టణ ప్రజలు, అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కనబడి మనం పూర్తి స్థాయిగా ఆయనతో ఉన్నామని చెప్పి ఒక సందేశం ఇవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటూ, దాని తర్వాత జలధార కార్యక్రమం ఉంది. దాని తర్వాత లాస్ట్లో వచ్చింది సాసా కార్యక్రమం ఉంది. సాసా తర్వాత ఏదైతే నాయకులు కార్యకర్తలతో ఒక ప్రత్యేక వాళ్ళతో కార్యక్రమం ఉంది. దాని తర్వాత సెల్ఫీలు, వాళ్ళకి సింగిల్ సెల్ఫీలు కూడా ఉంటాయి అందరితో. అందుకోసం అందరూ కలిసి పెద్ద ఎత్తున దయచేసి రావాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వివిధ ఏరియాల నుంచి, ఎందుకంటే 6-7 కిలోమీటర్ల దూరం ఉన్నందువల్ల సౌకర్య రీత్యా మనము కొన్ని ప్రైవేట్ బస్సులు నా తరఫున మనం దీని తరఫున కొంచెం అకామిడేట్ చేస్తున్నాము. తప్పకుండా ప్రజలు దీనికి అవకాశంగా తీసుకొని మీరు రావడానికి సౌకర్యరీత్యా అన్ని సందర్భాల్లో అన్ని సౌకర్యాలు చేశాము. దయచేసి అందరు రావాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి కృష్ణప్ప, నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లి నియోజకవర్గంలో పొన్నూటిపాలెం పంచాయతీలో జలధార కార్యక్రమానికి హాజరు అవుతారని, సీఎం ఈ మదనపల్లి నియోజకవర్గాన్ని పూర్తిగా సందర్శిస్తే ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి బాధలు అర్థమవుతాయని అన్నారు. కూటమి ప్రభుత్వం మదనపల్లి ప్రాంతానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, మదనపల్లిను 4 నియోజకవర్గాలతో కలిపి మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన మాట తప్పారని, బీటీ కళాశాలను యూనివర్సిటీగా చేస్తామని చెప్పి కళాశాలను ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చేశారు. కడప బెంగళూరు రైల్వే లైన్ ఊసేలేదో, ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కరోజు ఒక్కసారి వెళ్లడానికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసే ప్రభుత్వం ప్రజలు నిత్యం ప్రమాదాలకు గురవుతున్న రామసముద్రం నిమ్మలపల్లి రోడ్లు ఎందుకు వెడల్పు చేయలేదన్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలను నిర్వీర్యం చేసి పీపీపీ పేరుతో దోపిడీదారుల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సర్వనాశనం చేస్తుందని అన్నారు. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో కరువు విలయతాండం ఆడుతుందని, తాగడానికి మంచినీళ్లు లేవని, వ్యవసాయానికి సాగునీరు లేక రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. మదనపల్లి జిల్లా కేంద్రం ఏర్పడ్డాక మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా పెరిగాయని, మదనపల్లిలో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని, పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయాలని, లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మాధవ్ కుమార్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయం, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి హరికుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 18వ తేదీన మదనపల్లి నియోజకవర్గం పొన్నూటపాలెం పంచాయతీకి వస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు పొన్నూటపాలెం వరకునే ఆగిపోకుండా ఈ మదనపల్లి పట్టణానికి కూడా వచ్చింటే, ఈ మదనపల్లి నియోజకవర్గంలో, ఈ మదనపల్లి పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా తెలిసేటివి. కానీ అతని పాపం ఆ పంచాయతీ బెంగళూరు నుంచి పొన్నూటపాలెం పంచాయతీ బార్డర్లో ఉంది కాబట్టి అటే వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, ఎన్నికల సందర్భంగా ఈ మదనపల్లి నియోజకవర్గానికి, ఈ మదనపల్లి పరిసర ప్రాంతాలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో మినీ మహానాడుకు వచ్చినప్పుడు మదనపల్లి ప్రజల ఆకాంక్ష, ఈ ప్రాంతానికి ఉన్నటువంటి చరిత్ర, ఈ ప్రాంతంలో మదనపల్లి జిల్లా కోసం జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అతనికి వినత పత్రాల రూపంలో
అన్ని ప్రజా సంఘాలు కానీ కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇచ్చాయి. అతను బహిరంగంగా చెప్పారు, మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తాము, మదనపల్లి 4 నియోజకవర్గాలతో కలిగినటువంటి మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని మరి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లిని జిల్లా కేంద్రంతోనే సరిపెట్టుకున్నారు. దీన్ని ఒక పక్క స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పూలు పోసుకున్నారు, పాలు పోసుకున్నారు, మదనపల్లిని జిల్లాగా ప్రకటించామని ప్రగల్భాలు పలికారు. నేను చెప్తున్నా, ఒకసారి కలెక్టర్ ఆఫీస్ బోర్డులు చూడండి. ఏ ఒక్క బోర్డు, ఇంగ్లీష్లో నా బోర్డు ఉంది, తెలుగులో నా బోర్డు ఉంది. అన్నమయ్య జిల్లా, అన్నమయ్య డిస్టిక్, ఎక్కడ కానీ మదనపల్లి జిల్లా అనే అంశమే లేదు. మరి ఈ జిల్లా విషయంలో మదనపల్లికి మోసం చేశారు. అదేవిధంగా అదే మినీ మహానాల్లో బీటీ కళాశాల, ఈ బీటీ కళాశాలను మేము యూనివర్సిటీగా ప్రకటిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 3 పార్టీలు కలిసాయి. 3 పార్టీలు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈ బీటీ కళాశాలను, ఇక్కడ ఉన్నటువంటి చరిత్రను అవమానించేటువంటి పద్ధతుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ కోర్సు లేదు, పీజీ కోర్సులు లేవు, బీఈడీ కోర్సులు, వీటన్నిటిని పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకుంటున్నారంటే మీకు బీటీ కళాశాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి. ఇంకో పక్క మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. మదనపల్లి డెవలప్మెంట్ కోసం మాస్టర్ ప్లాన్ కూడా తీసుకొచ్చింది మీ కూటమి ప్రభుత్వమే. కానీ ఎక్కడ కానీ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. మాస్టర్ ప్లాన్కి విరుద్ధంగా ఇవాళ మీ ప్రజాప్రతినిధులు, మీ ప్రభుత్వ యంత్రాంగం మదనపల్లిలో రోడ్లు కానీ కాలువలు కానీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే మరి మీరు జీవోలు తెచ్చేది మీరు. దాన్ని ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి రాబోతున్నారు. మంచిదే, మేము రావద్దనట్లే కాదనట్లే. కానీ జలం లేని జలధార చేపట్టడం అంటే హాస్యాస్పదంగా ఉంటుంది అనేటువంటిది మా అనుమానం. ఓ పక్కన హంద్రీనివా కాలువలో నీళ్లు వచ్చేటప్పుడు మదనపల్లిలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీటిని నింపి స్టోరేజ్ చేసి నిల్వ చేసి మదనపల్లి ప్రజల దాహార్తిని తీర్చడానికి మరి ఉపయోగించకుండా మొత్తం చెరువులు, వాగులు, వంకలు ఎండిపోయి మొత్తం పిచ్చి ముక్కలు మలుస్తా అంటే ఇప్పుడు జలధార అంటే ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. అట్లాగే ఈరోజు మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ ట్యాంకులు కూడా 1000 రూపాయలు ట్యాంకర్ పలుకుతుంది. కూలీ నాలి చేసేటువంటి సామాన్యులు తాము కూలి చేసే డబ్బుల్లో 60-70% మొత్తం నీటికే వినియోగిస్తున్నారు. తమ పిల్లలను చదివించుకోవడానికి, తమ జీవన భృతి కోసం రోజు పనులు దొరికే పరిస్థితి లేదు. కరువు ఛాయలు అలుముకున్నాయి. అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఎడారిగా మారిపోతుంది. మదనపల్లి పరిసర ప్రాంతాలు కానీ రాయలసీమ జిల్లాలో ఎస్పెషల్లీ తంబాలపల్లి, మదనపల్లి ఈ నియోజకవర్గాల్లో కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. మొత్తం 1500 బోర్లు వేస్తే తప్ప నీటి చెమ్మ కూడా పైకి రానటువంటి పరిస్థితి ఆసన్నమైంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రజల దాహార్తిని తీర్చడానికి ట్యాంకర్ల ద్వారా ప్రైవేట్ బోర్లు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి డబ్బులు చెల్లించి ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన గొంతు తడవాల్సింది పోయి కాలయాపన చేస్తూ ప్రభుత్వం ఒక పక్కన జలధార పేరుతో సమయాన్ని వృధా చేస్తుంది. అంటే మీరు మీరు సావండి, మాకు వాటర్ ట్యాక్స్ కట్టండి, ఇంటి ట్యాక్స్ కట్టండి, మిగతా ట్యాక్స్లు మాత్రం కట్టండి, మేము మాత్రం నీళ్ళు ఇవ్వమనేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం కనిపిస్తుంది. అందుకోసమే ప్రభుత్వానికి మేము ఇచ్చే సలహా కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే, ఫస్ట్ మీరు ప్రజల దాహార్తిని తీర్చడానికి యుద్ధ ప్రాతిపదికన నీటిని అందించండి. ఆ తర్వాత మీరు జలధార చేస్తారా లేదంటే జలహారిత చేస్తారా మీ ఇష్టం. కానీ ప్రజలు దాహంతో ఉంటే ఓ పక్కన మీరు జలధార చేస్తామంటే జలం లేని జలధార ఎవరి కోసం చేస్తానో తెలియనటువంటి పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఏమి సలహా ఇచ్చారో ఏమో తెలియదు. కానీ మదనపల్లిలో నీటి ఎద్దడి విపరీతంగా ఉంది. దాదాపు
కాబట్టి ఆ వైద్య విద్యను చదివేటువంటి పేద విద్యార్థులందరికీ కూడా ఫ్రీ సీట్లు కల్పించాలి. యథావిధంగా మెడికల్ కళాశాలని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి. అదేవిధంగా మదనపల్లిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే జిల్లా ఆసుపత్రిగా పేరుగాంచినటువంటి మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రోజు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అవినీతి విపరీతంగా పేరుకుపోయింది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు సక్రమంగా పనిచేయడం లేదు. ఇక్కడ ఏ మాత్రం జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, పరిచయం పట్టినా, లేకుంటే జ్వరం వచ్చినా కూడా ఈరోజు వెంటనే తిరుపతి రూయా హాస్పిటల్కి రెఫర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఈ మదనపల్లి హాస్పిటల్లో నిరంకుశ ధోరణితో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు చాలా మంది ఉన్నారు. మదనపల్లి జిల్లాలో అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద ప్రజలందరూ కూడా వాళ్ళ వైద్య చికిత్స కోసం మదనపల్లికి వస్తే ఆర్థిక స్తోమత లేకుండా ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా అక్కడికి ఆరోగ్యం బాగుపరచుకోవడానికి వస్తే ఇక్కడ అందరూ రెఫర్ చేస్తూ ఉన్నారు. ఈ అంబులెన్స్లు పరిస్థితి అయితే చాలా మరీ దారుణంగా ఉంది. ఇక్కడ అంబులెన్స్లు ఏమైనా ఎమర్జెన్సీ అనిపిస్తే ప్రతి ఒక్కరికి రెఫర్ చేస్తూ ఉన్నారు. అంబులెన్స్ల కొరత ఉన్నది. అంబులెన్స్ల కొరతతో పాటు అంబులెన్స్లు దాదాపుగా ఇక్కడ ఎమర్జెన్సీ అంటే ఈ నుంచి తిరుపతి పోవాలంటే దాదాపుగా 3 నుంచి 4 గంటలు పైబడి ఈరోజు అంబులెన్స్లు అన్నీ కూడా తిరుపతికి చేరుతూ ఉన్నాయి. కారణం ఏంది? దానికి పూర్తిగా ఫిట్నెస్ లేనటువంటి అంబులెన్స్లు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. దానికి కొత్తగా రిక్రూట్మెంట్ చేయాల్సింది పోయి ఆ అంబులెన్స్లకి అన్నిటికీ కూడా ఈరోజు ప్రభుత్వం మారితే కలర్లు మారుస్తూ ఉన్నారే తప్ప దాని కొత్తవైతే ఆ ప్లేస్లోకి రిక్రూట్మెంట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మదనపల్లి జిల్లా హాస్పిటల్ ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ కూడా ఉన్నత స్థాయి వైద్యం అందించాలని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలా లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్గా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ బెస్త మత్స్యకారుల ఉపకులాల సంక్షేమ సంఘం ఆదేశానుసారం బెస్త సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మడితం రమణ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ అనగా మదనపల్లి పట్టణంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు బెస్త సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. గురువారం ది మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి అన్నమయ్య జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం సురేంద్రబాబు, అధ్యక్షులు మడితం రమణ, జిల్లా ఉపాధ్యక్షులు బీసీ రెడ్డప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి కె వెంకటేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మడితం రమణ మాట్లాడుతూ బెస్తా కులస్తుల అభివృద్ధి సంక్షేమానికి చేపట్టవలసిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 50 గ్రామాల్లో బెస్తలు నివసిస్తున్నారని ప్రతి గ్రామానికి వెళ్లి ఈ సమావేశానికి హాజరు కావాలని కరపత్రాలు పంపిణీ చేశామన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గువ్వల గంగాధర్, రాష్ట్ర అధ్యక్షులు నడికుదిటి అర్జున్, బెస్తా కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్, ఆప్ కాప్ చైర్మన్ యాదగిరి రాంప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలవ్, గౌరవ సలహాదారు డాక్టర్ వెంకటరామయ్య మరియు రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, బెస్తా కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్లు, అన్ని జిల్లాల అధ్యక్షులు, బెస్తా ప్రముఖులు, 14 ఉపకులాల ప్రముఖ హాజరై వారి అమూల్యమైన సలహాలు అందిస్తారని వెల్లడించారు. మదనపల్లె పట్టణం రామారావు కాలనీ శ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు ఈ నెల 19వ తేదీ ఉదయం 10:30 ప్రారంభమయ్యే ఈ సమావేశానికి జిల్లా నుండే కాకుండా రాష్ట్రం నలుమూల నుండి బెస్తా కుల బంధువులు అధిక సంఖ్యలో హాజరై ఈ సమావేశానికి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గిరి, శ్రీనివాసులు, వెంకటేష్, వేణు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అన్నమయ్య జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపకులాల మత్స్యకారులు, ఇక్కడ రాయలసీమ ఉండే బెస్తలు అందరూ కలిసి కూడా మదనపల్లి నడిబడ్డులో శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో రామారావు కాలనీ మెయిన్ రోడ్ నందు 19వ తారీఖు ఆదివారం రోజు 10:30 గంటలకు విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కూడా మచిలీపట్నం నుంచి నడిగుడి అర్జున్ గారు, గువ్వల గంగాధర్ అన్న గారు, బొమ్మన శ్రీధర్ గారు, బెస్త కార్పొరేషన్ చైర్మన్, ఫిషరీ సాబ్గాబ్ చైర్మన్ గారు యాదగిరి రాంప్రసాద్ గారు, ఈ నడిగుడి టోటల్ ఈ 14 సబ్ క్యాస్ట్కు ఒక కమిటీ ఉంది, ఆ కోర్ కమిటీ కూడా విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడికి వస్తుంది. కేవలము కమ్యూనిటీ పైన ఈ మీటింగ్ విస్తృత స్థాయిగా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఇంత భారీగా ఈ మీటింగ్ జరపడం జరిగింది. బెస్త సంక్షేమ సంఘం మడితం రమణ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ నిర్వహిస్తున్నాము. అందుకని ప్రతి అన్నమయ్య జిల్లాలో 50 గ్రామాలు మత్స్యకారులు ఉంటే ప్రతి గ్రామానికి పోయి డోర్ టు డోరు
మా కరపత్రం ఇచ్చి వాళ్ళకు మీ సమస్యలు ఏమున్నాయని వివరించి మళ్ళీ వాళ్ళంతా మీటింగ్కి హాజరుపరచడం జరిగింది. పెద్ద ఎత్తున 19వ తారీఖు ఆదివారం రోజు 10:30 గంటలకు శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్కు అందరూ పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ మీటింగ్ను విజయవంతం చేయాలని చెప్పి బెస్ట్ సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా మీకు అందరికీ నేను ప్రార్థిస్తున్నాను. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సమావేశము. ఈ సమావేశంలో మన ప్రతి ఒక్కటి బెస్తలకు రావాల్సిన నిధులు నిక్షేపాలు మనకు చాలా సౌకర్యాలు కల్పిస్తున్న గవర్నమెంట్, దాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలా. మనకు ఫిషరీస్ మినిస్టర్ ఉన్నాడు, ఫిషరీస్ కమిషనర్ ఉంది, ఫిషరీస్ ఆఫీస్ ఉంటుంది ప్రతి జిల్లాలో. కొత్తగా అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత ఫిషరీస్ ఆఫీస్ మదనపల్లిలోనే ఉంది. ఇప్పుడు మదనపల్లిలో ఏడీ గారు, డీడీ గారు, ఎంటీఓలు అందరూ ఉన్నాడు. ఏది కావాలన్నా కూడా మనం అక్కడ పోయి అడిగి మన సొసైటీల్లో చేర్పించడం కానీ కొత్త సొసైటీలు ఏర్పరచుకోవడం ఇవన్నీ కూడా సౌలభ్యంగా ఉంది. ఇవంతా కూడా ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించడం జరుగుతుంది. గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కరు మదనపల్లికి ఆదివారం జరిగే 19వ తారీఖు ఆదివారము 10:30 గంటలకంతా శ్రీరస్తు ఫంక్షన్ హాల్కు ప్రతి ఒక్కరు తరలి వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తే అప్పుడు మనకు కావాల్సినవి కూడా మన గవర్నమెంట్ కూడా మనకు తోడ్పాటుగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ చేస్తుంది గవర్నమెంట్, అన్నీ మాకు బాగానే ఉన్నాయి, ఇంకా కూడా విస్తృతంగా కావాలని చెప్పి మనము అందరికీ విన్నవించుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ అన్ని విధాలుగా మన చైర్మన్ గారు వస్తారు, ఆప్కాప్ చైర్మన్ వస్తారు, ఫిషరీస్ గురించి మాట్లాడచ్చు. బొమ్మన శ్రీధర్ గారు స్టేట్ బెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పుడు సంక్షేమం గురించి ఏదైనా లోన్స్ ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్గా మీరు చైర్మన్ కనబడచ్చు. ఈ చైర్మన్ ప్రకటించిన నుంచి ఇంతవరకు ఎక్కడికన్నా లేదు. విస్తృత సమావేశానికి హాజరవుతున్నారైనా డైరెక్ట్గా ఆయనతో మీకు కల్పిస్తాము. మత్స్యకారులు ఎక్కడున్నా ప్రతి గ్రామం నుంచి మదనపల్లికి 19వ తారీఖు ఆదివారము హాజరు కావాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఇక్కడ వచ్చిన తర్వాత మీ సమస్యలు ఏమున్నా కూడా అధికారులు కానీ మన చైర్మన్లు కానీ ఆప్కాప్ కానీ ఫిషరీస్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. మన గౌరవ అధ్యక్షులు అందరూ వస్తారు. ఇక్కడ మదనపల్లిలో బెస్త సంక్షేమ సంఘం నుంచి గౌరవ అధ్యక్షులు సురేంద్రబాబు, డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్ అన్నగారు కూడా ఉంటారు. ఇక్కడ మన గౌరవ అధ్యక్షులు ఇంకా డాక్టర్ వెంకటరామయ్య గారు కూడా సలహాదారు వస్తున్నారు. అడ్వకేట్స్ వీళ్ళంతా కూడా టీంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ రోజు అక్కడ ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఒకరికొకరు డిస్కస్ చేసుకోవచ్చు. అందుకే ఈ సమావేశం మీరు చూస్తున్నాము. ఓన్లీ బెస్త కమ్యూనిటీ పైన చేస్తున్నాము, పొలిటికల్గా ఏ లీడర్స్ ఇక్కడ రావడం లేదు. అందుకని మీరందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా బెస్త సంక్షేమ సంఘం ప్రార్థిస్తుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి రజక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన మదనపల్లి పట్టణం గొల్లపల్లి క్రాస్ రోడ్ లో ఆదివారం శేషసాయి కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక ఐక్యత 6వ రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్ర రజక సంఘాల సమాఖ్య నాయకులు పిలుపునిచ్చారు. అలాగే కరపత్రాలు విడుదల చేశారు. గురువారం స్థానిక మధుసూదన్ థియేటర్ సమీపంలో గల ధోబీ ఘాట్ నందు రాష్ట్ర రజక సంఘాల సమైక్య వర్కింగ్ చైర్మన్ ముసలకుంట నాగయ్య ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల జోన్ ఇన్ఛార్జ్ ముదిమడుగు రామ్మూర్తి, మదనపల్లె పట్టణ అధ్యక్షులు నాగరాజుల అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర రజక సంఘాల సమైక్య చైర్మన్ షణ్ముగం, రాష్ట్ర కన్వీనర్ అకినపల్లి లక్ష్మయ్య, రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ ముసలకుంట నాగయ్య, రాయలసీమ జిల్లాల జోన్ ఇన్ఛార్జ్ ముదిమడుగు రామ్మూర్తి, పట్టణ అధ్యక్షుడు నాగరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ హోదా మాత్రమే రజకులను అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లి రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగం ఎస్సీ హోదాతో మాత్రమే సాధ్యమవుతాయని పేర్కొన్నారు. దేశంలోని 18 రాష్ట్రాలతో పాటు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్సీ జాబితాలో ఉన్న రజకులకు ఏపీలో అన్యాయం జరుగుతుందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో రజకులకు ఎస్సీ హోదా కల్పిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా అణచివేతకు గురవుతున్న రజకులకు ఎస్సీ హోదాతోనే రక్షణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 18వ తేదీన మదనపల్లెకు వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రజకులకు ఎస్సీ హోదా కల్పిస్తామనే ప్రకటన చేస్తారని, రాష్ట్రంలోని 27 లక్షల మంది రజకులు విశ్వాసంతో ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. రజకులకు ఎస్సీ జాబితాలో చేర్చుతామని 2014లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు పాదయాత్రలోనూ హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అంతేకాకుండా గవర్నర్ ప్రసంగంలోనూ పెట్టడం, మహానడులో తీర్మానం చేయడం, 2018 రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడం కోసం కమిటీని కూడా వేశారని, ఆ కమిటీ 3 జిల్లాల్లో పర్యటించి అభిప్రాయ సేకరణ పూర్తి చేసిన అనంతరం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో అంతటితో ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రజకుల ఎస్సీ జాబితా అంశాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దీంతో 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రజకులంతా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి గెలుపుకు కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు. రజకుల స్థితిగతులను పూర్తిగా గుర్తించిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబులు రజకుల ఎస్సీ జాబితా కోసం అధ్యయన కమిటీ ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసే కేంద్రానికి పంపించి న్యాయం చేయాలని కోరారు. అంతేకాకుండా ఈ నెల 26వ తేదీన
మదనపల్లిలో జరిగే 6వ రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర నలుమూల నుండి ముఖ్య ప్రతినిధులతో పాటు అన్నమయ్య జిల్లా నుంచి పెద్ద ఎత్తున రజక కుటుంబ సభ్యులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఘం నాయకులు మిల్లు వెంకటరమణ, కలిచెల్ల రామ్మూర్తి, రవి, వెంకటలక్ష్మమ్మ, రెడ్డప్ప, ధర్మవరం వెంకటరమణ, ముత్యాలు, శ్రీరాములు పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లికి విచ్చేసినటువంటి మన షణ్ముఖం అన్నగారు, మళ్ళా కోర్ కమిటీ కన్వీనర్ లక్ష్మీ అన్న గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, రేపు జరగబోయి 26వ తారీఖు ఆదివారము శ్రీసాయి కళ్యాణ మండపంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుటకై పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం రూపొందించినాము. ఫస్ట్ రౌండ్ వచ్చి ఏలూరు, రెండవ రౌండ్ టేబుల్ వచ్చి దాచేపల్లి, మూడవది వచ్చి చిత్తూరు, నాలుగవది వచ్చి రాజమండ్రి, అనకాపల్లిలో ఐదవది జరిగినది. 6వ రౌండ్ టేబుల్ సమావేశం మదనపల్లిలో జరుగుతున్న సందర్భంలో రజకులందరూ సంఘటితమై అందరూ ఏకదాటిపై నడిచి ఎస్సీ జాబితాలోకి చేర్చాలని మనం అందరూ కలిసి జయప్రదం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. 26 జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క రజక సోదరులకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము అందరూ రజకుల సోదరులందరినీ ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చెప్తున్నాము. ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాము. నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ విధంగా అయితే రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నారో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించాలని 50 సంవత్సరాల కోరికను గతంలో ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, కేంద్రం దాని సాంకేతిక కారణాల వల్ల తిరిగి పంపడం, 2014 ఎన్నికల్లో ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పిస్తారని చెప్పిన మాట ప్రకారం రజకులందరూ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉండి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి కారణమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ ప్రసంగంలో పెట్టడమే కాదు, దానిపైన 2018లో ఒక అధ్యయన కమిటీ కూడా వేశారు. ఈ అధ్యయన కమిటీ 3 జిల్లాల పర్యటన అనంతరం దురదృష్టవశాత్తు ఆనాడు ఎన్నికల నోటిఫికేషన్ రావడం అర్ధాంతరంగా ఆగిపోయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం మారడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రజకుల యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం నీరుగార్చడమే కాకుండా ఎస్సీ జాబితా విషయంలో పూర్తిగా పట్టించుకున్నటువంటి దురదృష్టమైన విషయంలో 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడంలో రజకులు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో 27 లక్షల మంది రజకులు క్రియాశీలక పాత్ర పోషించాం. మళ్ళా 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్లో పెట్టడమే కాకుండా యువగలం పాదయాత్రలో యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారు కూడా ఒక మాట ఇచ్చారు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రజకులు ఎస్సీ జాబితాలో చేర్పించడానికి కట్టుబడి ఉన్నామని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ రజకుల యొక్క స్థితిగతుల విషయం పైన, ఎస్సీ జాబితా విషయం పైన ఇప్పటివరకు పట్టించుకోలేదు. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేసే ఉద్దేశం పైన రజకులు మొత్తం సంఘటితంగా ఐక్యతాభావంతో ముందుకు తీసుకున్న ఉద్దేశం పైన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఇప్పటికే 5 రౌండ్ టేబుల్ సమావేశం పూర్తయింది. 6వ రౌండ్ టేబుల్ సమావేశం ఈ నెల 26వ తేదీ ఆదివారం మదనపల్లి టౌన్లో శేషసాయి కళ్యాణ మండపం జరుగుతున్నది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రజక ప్రతినిధులంతా కూడా తరలి వస్తున్నారు. ఆ కార్యక్రమం జయప్రదం చేయాలనే ఉద్దేశం పైన ఈరోజు ఉదయం నుండి కూడా చాకిరేవులు సందర్శన కార్యక్రమంలో భాగంగా రజక సాధన కమిటీ కన్వీనర్ అక్కినపల్లి లక్ష్మయ్య గారు, నేను మొత్తం కూడా ఈ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రజక సంఘాలు మొత్తం కలుస్తున్నాం. రజకులు మొత్తం చైతన్యవంతులు చేయడమే కాకుండా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విషయంపైన ఈ కార్యక్రమం రూపకల్పన చేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లుండి మదనపల్లి పర్యటన ఇచ్చేస్తున్న సందర్భంలో మా విజ్ఞప్తిని మన్నించి ఏదైతే మీరు ఇచ్చిన మాటను కట్టుబడి మదనపల్లిలోని మీరు ఒక ప్రకటన చేస్తారని ఈ రాష్ట్రంలోని 27 లక్షల మంది రజకులు ఎదురు చూస్తున్నాం. మీ నుండి ఒక మంచి స్టేట్మెంట్ వస్తుందని మేము ఎదురు చూస్తున్న సందర్భంలో తక్షణం ఒక కమిషన్ వేసి అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఈ 27 లక్షల మంది రజకులకు ఒక ఆరాధ్య దైవంగా తమరు మిగులుతారు. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి ముక్కుల హస్తాలతో నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.
మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అలూమ్ని రిలేషన్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ గుత్తి నాగేశ్వత ప్రతిష్టాత్మకమైన ఐఈఈ సీనియర్ మెంబర్ గ్రేడ్ ను సాధించారు. ఇంజనీరింగ్ మరియు సాంకేతిక రంగంలో 10 ఏళ్లకు పైగా వృత్తిపరమైన అనుభవంతో పాటు విశిష్టమైన సాంకేతిక సేవలు, పరిశోధనా విజయాలు, నాయకత్వ లక్షణాలు, వృత్తిపరమైన నైపుణ్యాలు గుర్తిస్తూ ఆమెకి అంతర్జాతీయ స్థాయి గౌరవం లభించిందని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజ్ అన్నారు. ప్రతిష్టాత్మక గుర్తింపు హోదా పొందిన డాక్టర్ గుత్తి నాగశ్వేతను మిట్స్ ఫౌండర్ మరియు ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ నాదెళ్ల ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథిల్లా, వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ మరియు IEEE కోఆర్డినేటర్ డాక్టర్ సి కుమార్, అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందించారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.